నిజంగా దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకు పిల్లలు ఎందుకు కలగలేదు అనే ప్రశ్న వాళ్ళు వేసుకోలేదు. వాళ్ళు మంచోళ్ళు కాదేమోనండి, వాళ్ళు అలాంటి వాళ్ళండి, లేదు లేదు, ఇక్కడ రాయబడి ఉంది వాళ్ళు నీతిమంతులు, వారు దేవుని వాక్యం ప్రకారంగా నడుస్తున్నారు, సకలమైన ఆజ్ఞలు పాటిస్తున్నారు. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, పిల్లలు లేకపోయినా కూడా, వృద్ధాప్యం వచ్చినా కూడా, తన క్రమం తను ఏ క్రమంగా అయితే, ఏ టైంలో అయితే దేవుని మందిరానికి వెళ్ళాలో ఆ యాజక ధర్మాన్ని అతడు చేస్తానే ఉన్నాడు. పిల్లలు లేరు కదా అని యాజక ధర్మాన్ని పక్కన పెట్టలేదు. ఆరోగ్యం బాగాలేదు కదా అని దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు కొంతమంది. అప్పులున్నాయని దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు కొంతమంది. ఇల్లు మధ్యలో ఆగిపోయిందని దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు కొంతమంది. అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, దేవుడు ఉన్నాడా లేదు, ఇలాంటి ప్రశ్నలు వద్దు. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నాడు. స్తోత్రం.